నువ్వు శ్రమ పడుతూ ఉన్నప్పుడు నీకు మేలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు పారిపోతున్నావేమో. మొదట్లో అంతా దేవుడు నీకు మేలే కలుగ చేశాడు, కానీ ఒకానొక సమయాన నీకు కీడు సంభవించగా ఏ దేవుణ్ణైతే నీవు ఆశ్రయించావో ఆ దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోతూ ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో శ్రమ మనకు కలిగినప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోయే వారంగా మనం ఉండకూడదు. ఇంటిని విడిచిపెట్టి పారిపోయే వారంగా మనం ఉండకూడదు. దేవుని సేవను విడిచిపెట్టి పారిపోయే వారంగా మనం ఉండకూడదు. మనలో దేని వల్ల ఈ శ్రమ కలిగిందో ఆలోచించి ఆ స్థితిని మనలో నుండి తొలగించుకుంటే శ్రమ దానంతటా అదే మన నుండి దూరమైపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఆగరమ్మ దేనిని బట్టి తనకు శ్రమ కలుగుతుందో అని ఆలోచించకుండా అరణ్యములోనికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, అయినా దేవాది దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు.